రిగా సరిగా పమగరి నీ సరి పమగరి సని సా సరిగా పమగరి నీ సరి పమగరి సని సా సానిదా దాపమా మాగరి గామప పమగరి సని సరిగా నీరే సా పమగరి సని సరిగా నీరే సా సామగానా ప్రియ కామకోటి నీలయే శంకరి సుందరి సారదర లహరి సామగానా ప్రియ కామకోటి నీలయే శంకరి సుందరి సారదర లహరి చండికే నిర్మలే కామిని మోదిని చండికే నిర్మలే కామిని మోదిని పాహి గురు గుహ జనని కామాక్షి పాహి గురు గుహ జనని కామాక్షి కామాక్షి. ఈనాటి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాధవ్ పెద్ది సురేష్ గారు. వీరు చిన్ననాటి నుండి సంగీతాన్ని మీద ఆసక్తితో తమ కెరీర్ని శ్రీరామనవమి ఉత్సవాల్లో హార్మోనియంతో మొదలుపెట్టారు. తరువాత కీబోర్డ్ ప్లేయర్గా ఎంఎస్ విశ్వనాథన్ గారు, కేవి మహాదేవన్ గారు, బప్పి లహరి గారు, హంసలేఖ గారు లాంటి గొప్ప వారితో 1000కి పైగా సినిమాల్లో పనిచేశారు. మ్యూజిక్ డైరెక్టర్గా అందరికీ సుపరిచితమైన భైరవ ద్వీపం, బృందావనం లాంటి ఎన్నో మ్యూజికల్ హిట్స్ని కూడా మనకు అందించారు. వారిని ఈనాడు సాధారణ వేదికగా ప్రతి పాటకు ఒక సందర్భం ఉంటుంది. సంగీతాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఆ సందర్భంతో ఒక బంధం ఉంటుంది. కొన్ని పాటలు కళ్ళని చెమర్చితే, కొన్ని తెలియకనే మన ముఖంలో నవ్వుని తీసుకొస్తాయి. కొన్ని ఉత్తేజపరిస్తే, కొన్ని స్ఫూర్తినిస్తాయి, కొన్ని ఆదర్శాలను గుర్తు చేస్తాయి. అలాంటి ఎన్నో క్లాసిక్స్, మ్యూజికల్ హిట్స్, మరపురాని మరువలేని మధురమైన ఎన్నో ఆణిముత్యాల లాంటి పాటలను మన ముందుకు తీసుకొచ్చి ఈ T3 మ్యూజికల్ సిరీస్ ద్వారా మళ్ళీ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసి శ్రోతలని అలరించబోతున్నారు. T3 మ్యూజిక్ సిరీస్ నిర్వాహకులు సురేష్ గారు అండ్ ఎంఎస్ నవీన్ గారు. సురేష్ గారు మూలకారకులు. వారికి తటస్థించిన ఆలోచననే మనం ఇప్పుడు కలుసుకున్న సందర్భం. సురేష్ గారి ఆలోచనని ఆచరణలోకి తేవడానికి నవీన్ కే గారు భాగస్వాములయ్యారు. ఈ మ్యూజిక్ సిరీస్ ప్రారంభించడానికి QFR క్వారంటైన్ ఫ్రమ్ రియాలిటీ అనే సిరీస్ స్ఫూర్తి. ఇది శ్రీ శుభశ్రీ తనికాచలం గారి ఆధ్వర్యంలో తమిళ పాటలతో 350 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని దేశ విదేశాలలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. అలాగే మన తెలుగులో మన తరం, అలనాటి తరం నాటి ఎన్నో క్లాసికల్ సాంగ్స్, లైట్ మ్యూజిక్ సాంగ్స్, డివోషనల్, ప్యాట్రియాటిక్, ఫోక్ సాంగ్స్ లాంటి మరెన్నో మనోహరమైన గీతాల్ని కొత్త గాయకుల ద్వారా మన ముందుకు తీసుకొచ్చి వారిచే పాడించి వారిని ప్రోత్సహించడమే ఈ T3 యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా నేటి తరం సంగీతంలోని పాటలతో పాటు అలనాటి పాటల్ని అందరితో పాటు
పాటు మన యంగర్ జనరేషన్కి కూడా రుచి చూపించవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న గాయకులు, వాయిద్య కళాకారులు అయినా వారి చోట నుండే ఈ T3 సిరీస్లో భాగస్వాములై వారి ప్రతిభను ప్రదర్శించి అందరికీ సుపరిచితులు కావచ్చును. ఇది మొదటగా మొదలుపెట్టినప్పుడు వారానికి ఒక పాట చొప్పున ప్రతి వారం ఒక పాటతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. పాట అంతా పూర్తయిన తర్వాత దీనిని ఎక్స్పర్ట్స్ చేత రివ్యూ చేయబడుతుంది. ఆడియో అండ్ వీడియో క్వాలిటీ మీద ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడుతుంది. ఈ T3 యూట్యూబ్ ఛానల్లో వచ్చే సిరీస్ కావడం వల్ల అక్కడ శ్రోతలు విన్న తర్వాత ఇచ్చే వ్యూస్, సజెషన్స్ అన్నిటినీ పరిశీలించి వాటికి అనుగుణంగా మార్పులు చేయబడుతుంది. ప్రతి 25 ఎపిసోడ్స్కి ఒక రజతోత్సవ వేడుక జరపాలని నిర్ణయించారు. ప్రతి ఎపిసోడ్ రిలీజ్కి ముందు మా టీమ్ యూనిట్ అందరూ కలిసి ఈ కార్యక్రమం గురించి చర్చించి దాని బెటర్మెంట్ కోసం అవసరమయ్యే ప్రతి మార్పుని పరిశీలించి ఆచరిస్తారు. వ్యూవర్స్, ప్యాట్రన్స్ ఇంకా నచ్చిన ప్రతి ఒక్కరూ దీనికి ఆన్లైన్లో ద్వారా ఫండింగ్ చేయవచ్చును. T3 సిరీస్ ప్రమోషన్ కోసం కొన్ని ఛానల్స్తో టైఅప్ అయ్యి ప్రోగ్రామ్ని ముందుకు వెళ్ళి తీసుకెళ్ళేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. తదుపరి మాదేపతి సురేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. 75వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు చెప్పడానికి ముందు రోజు మొదలవుతున్నటువంటి T3 ట్రావెల్ టు ట్రాంక్విలిటీ అనే పేరుతో సురేష్ గారు ఆయన మిత్ర బృందం చేస్తున్న ఈ కార్యక్రమం అన్ని విధాలుగా ముఖ్యంగా క్వాలిటీ పరంగా చాలా ప్రాచుర్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను శుభాభినందన తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం అయినా మనం ఏ పని చేసినా లాంగ్విటీ అనేది ఓన్లీ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. క్వాలిటీ ఉంటే అది ఇవాళ ఒక మాయాబజార్ కానీ, ఒక గుండమ్మ కథ కానీ, పాతాళ భైరవ్ అనే సినిమా ఎన్ని బాహుబలులు వచ్చినా కూడా మాయాబజార్ మనం మర్చిపోయాం. ఎందుకంటే క్వాలిటీ. సో మనం ఏదైనా ఒక కార్యక్రమం లేదా పని చేసేటప్పుడు, ఎందుకంటే విమర్శకులు చాలామంది ఉంటారు ప్రపంచంలో, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తారు. వాళ్ళు ప్రతి ఎపిసోడ్ చూడాలి అంటే దాని వెనకాల నిర్వాహకులు కృషే కాదు, గాయకులు, వాద్య సహకారం అందించే వాళ్ళ కృషి చాలా ముఖ్యం. ఎందుకంటే క్వాలిటీ బాగుండకపోతే 2-3 ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి, ఎందుకంటే ఆడియన్స్ మీద ఆధారపడి చేసేటువంటి ప్రోగ్రామ్స్ అవి అండ్ వాళ్ళ వ్యూస్. సో ఎవరి చేత మాట పడకుండా ఈ పాట అద్భుతంగా పాడారు. కొత్త వాళ్ళకి మంచి అవకాశం, దాని డౌట్ లేదు. అవకాశం అనేది మనకి వాళ్ళ ప్రపంచంలో చాలామంది వస్తున్నారు. పూర్వం అటువంటి స్టేజెస్ లేవు. ఒక ఘంటసాల గారు, సుశీల్ గారు, జానకి గారు, మాధవపతి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు, ఇలా కొద్దిమంది, మహా అయితే ఒక 50 మంది 100 మంది సింగర్స్. వాళ్ళ 1000 మంది సింగర్స్ ఉన్నారు, డజన్ల కొద్ది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అవకాశం రావటం ఒక ఎత్తు, దాన్ని నిలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముందు అది ప్రతి ఒక్కళ్ళు, నాకు తెలిసినప్పుడు మన మిత్రులు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యం గారు నాకు అనుబంధం అనేది మాటలు చెప్పలేం, అందరు తెలుసు. అది ఎన్ని వేల పాటలు పాడినా మొట్టమొదటిసారి నేను పాట పాడుతున్నానని భయభక్తులు ఉండబట్టే ఆయన ఇంకో 100 ఏళ్ళ పైన బాలసుబ్రహ్మణ్యం గారికి కనీసం మేళలో పోటీ ఎవరు రారు. ఎందుకంటే పాడటం ఒక ఎత్తు, పాడటం అనేది ఎంతమంది పాడచ్చు, వినయం, కృతజ్ఞతా భావం, తర్వాత సిన్సియారిటీ, ఇవన్నీ కలగలుసిన నాకు తెలిసిన ఈ 70 ఏళ్లలో నేను చూసిన వ్యక్తిని కేవలం బాలసుబ్రహ్మణ్యం గారు. ఎంతో వ్యక్తి అనుకోవడం. అలాగే అంటే చాలామంది తెలియాల్సిన విషయాలు ఇవన్నీ. నా తర్వాత చెప్పేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు మీకు.
రాసుకోవాలి, ప్రతి పాట రాయాలి. అంతేగాని ఏదో దీంట్లోనో అక్కడ వచ్చిన చెత్తగా అయితే మీరు రాసేసి పాడేసారు తప్పది. సరస్వతీదేవి అది మనం ఏదో మొబైల్లో చూసి పాడటం అని అది మంచి పద్ధతి కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు మీకు తెలుసో తెలీదు, ప్రతి పాట ప్రతి అక్షరం కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక ఇళయరాజా అయినా ఒక ఎంఎస్ విశ్వనాథన్ అయినా వాళ్ళ గౌరవించి వాళ్ళ ఆ రచయితకి గౌరవించి ప్రతి అక్షరాన్ని ఆయన స్వదస్తురితో రాసుకుంటాడు. అంతేగాని ఇప్పుడు ఫీడింగ్లో కానీ ఆయన చేత కాదు. కాకపోతే ఏంటంటే మారుతున్న ప్రపంచంలోకి ఆయన ఐప్యాడ్లో చూసి పాడటం చేశాడు, కానీ అన్నాడు ఒక మొబైల్లో చూసి మాత్రం ఆయన పాడలా, నెవర్ లేదు. అంతేకాదు హ్యాబిట్స్ కూడా ఏంటంటే చాలా ముఖ్యం. మీరు ఏ హ్యాబిట్స్ ఉన్నా స్టేజీ అనేది ఒక పవిత్రత, 100 మంది మన కళ్ళు చూస్తుంటారు అనేది మర్చిపోకూడదు. అలాగే ఒక బీటెక్ ఎంటెక్ చేస్తే ఉద్యోగం ఇస్తారు కదా, నేను పాడేస్తానంటే ఉద్యోగాలు వేస్తారు ఇవ్వరు కదా. అందుకని ఏంటంటే సంగీతం నేర్చుకోవాలి. సంగీతం నేర్చుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న విషయాలు మర్మాలు తెలుస్తాయి. లేకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు లేదా వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలు చాలా బాగా పాడతారని చెప్తారు, కామన్ అది. కాకి పిల్ల కాకి ముందు తప్పే ఉంది. కానీ మనం పాడినప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ కాన్ఫిడెంట్గా ఉన్న అతి కొద్ది మందిలో వచ్చిన వాళ్ళతోనే ఎంతో కష్టపడి ఒక ఘంటసాల గారు వచ్చారు. ఇన్ని వేల మందిలో మనం చూస్తే ఒక సుశీల్ గారు వచ్చింది, ఒక జానకి గారు వచ్చింది, మాధవపల్లి సత్యం గారు కూడా కొన్ని పాటల వరకు పరిమితం అయ్యారు. ఏ పాట పాడాలన్నా ఏ అక్షరానికి ఎంత ఊపిరి పోయాలంటే తెలుసుకున్న వ్యక్తుల్లో ఘంటసాల గారు ప్రథములు సౌత్ ఇండియాలో. తర్వాత సుశీల్ గారు గాత్రం, వాడికి భగవంతుడు అద్భుతమైన గాత్రం ఇచ్చారు వాడికి. అలాగే అట్లా లతా మంగేష్కర్, ఒక ఆశా భోంస్లే, కిషోర్ కుమార్, మొహమ్మద్ రఫీ ముఖ్యంగా. ఇలా మనం ఎంతమందిని వెతికినా కూడా ఇవాటికి కూడా నాకు తెలిసి మాతో 50 మంది సింగర్స్ అంతమించి మనకి రారు కూడా. ఎందుకు రావట్లేదని మనం ప్రశ్నించుకోవాలి. కొత్తగా వచ్చే గాయకులు ప్రశ్నించుకోవాలి. ఇవాళ కూడా సౌత్ ఇండియాలో యూత్ ఎంతమంది పాడుతున్నారు? నా దగ్గర నుంచి 300 మంది 400 మంది ఎట్టుంటారేమో. కానీ నాకు తెలిసి ఒక కల్పన ఒక్కతే కనబడుతుంది. కల్పనకి 1000 మైళ్ళ దూరంలో కనీసం ఒకడు కనిపించాడు. కారణం ఏంటంటే ఏదో 4 పాటలు పాడటం, 10 సార్లు ఫేస్బుక్లో పెట్టి దానికి రూపాయలు ఏదో ఇస్తారు, అది కాదు. మెయిన్ ఏంటంటే మనం పాడింది, మనం వండిన వంట మనం తింటాం కాదు, మిగతా వాడు తిని ఇది చాలా బాగుందని వాడు చెప్పాలి. అంత కాన్ఫిడెంట్గా వంట వండాలి. అదే పాట అంటే. పాట అనేది అది ఏదో ఒక పాడేసేది పాట కాదు. ఏదో ఒక పాట పాడితే అది వేల పాట అవుతుంది, సంగీతం పాట కాదు. చాలామందికి ఒక చిన్న భావం, ఏముంది పెద్ద బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీతం వచ్చు, ఆయన పాడగలేని నేను పాడతా ఉంది, నల్లగా పట్టుకోండి మాతో స్పెషల్ మ్యూజిక్ చేసేది ఉంది, నేను చేయలేనా? దానివల్ల ఏమంటుందంటే ఇవాళ ఒక రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల, కేవీ మహాదేవం, ఇళయరాజా తర్వాత మన గుండె మీద చేసి మాట్లాడుకుంటే నాట్ ఈవెన్ సింగిల్ మ్యూజిక్ ఇస్ నాట్ దేర్. కొన్ని పాటలు చేయొచ్చు, 10 పాటలు ఇట్టవచ్చు. 1400 సినిమాలు చేసిన ఇళయరాజా స్టిల్ ఈరోజు కూడా పొద్దున 7ంటికి కూర్చుంటాడు, స్నానం చేసి భక్తిపూర్వకంగా ఒక గుళ్ళో మనవాళ్ళ వెళ్తాం, అలా వెళ్తాడు ఇళయరాజా. సో తమిళనాడులో మీరు టీ ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ అసలు మ్యూజిక్ అనేది బతికేది క్వాలిటీ మ్యూజిక్ ఓన్లీ తమిళనాడు, దాంట్లో డౌట్ అనేది లేదు. నిలవు కదా రామాచారి కొంచెం నష్టం అన్నీ నిలవు కాబట్టి క్వాలిటీ పరంగా ఏది బాగుందో అవే నిలుస్తాయి అనేది అది నగర సత్యం. అలా ఉన్నవాళ్లే లాంగ్విటీ ఉంటుంది. అలా మనకి మగవాళ్ళలో ప్లేబ్యాక్ సింగర్స్లో వచ్చిన వాళ్ళు మనకి నాగయ్య గారి తరం చూసాం, ఇంకా ఎంతమంది చూసాం, కానీ మనకి వాటి కూడా ఇద్దరుగా గుర్తుపెట్టుకుంటాం, ఒక ఘంటసాల, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు. మరి 3వ పేరు రావడమే లేదు. ఇంకా ఎందుకు రావట్లేదంటే వాళ్ళు దానికోసం పుట్టారు, జీవించారు, దాంట్లో అనుభవించారు, దాంట్లో ఉన్న సాధన అనుభవించారు. అది మనం యువత నేర్చుకోవాల్సింది, అది చాలా ఇంపార్టెంట్. అది లేకపోబట్టే మన ఇవాళ చాలా ప్రతిభ ఉన్న గాయకులు మీకు తెలుసో తెలీదు, రాహుల్ బెల్లాల్ అనే ఒక చిన్న కుర్రాడు, అలాగే సూర్య గాయత్రి, వాళ్ళు సినిమా పాటలు ఏమన్నా పాటలు నెవర్. వాళ్ళు చిన్న ప్రలోభాలకి దానికి లొంగరు. వాళ్ళ గురువు కూడా చాలా మంచి గురువు. అక్కడ అతను కన్నడిగా, వీళ్ళేమో ప్రతిపాడు, వీళ్ళేమో మలయాళీస్ నుంచి తమిళ్ అక్కడికి వచ్చి
ఆయన వచ్చి నేర్పి అద్భుతంగా గురువుని పట్టుకున్నారు వాళ్ళు. ఆ చిన్న వయసులోనే వాళ్ళకు అద్భుతమైన భగవంతుడు చాలా మంచి ఇది ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, ఎందుకు కల్పన గురించి ఇందాక మాట్లాడాం. ఎంతమంది 100 మంది గాయని ఉన్నారు కదా, తృష్ణ, ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. ఆ తృష్ణ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. విని 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 అక్కడ కూడా వెరైటీస్ ఉంటాయి కదా. ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, అన్నీ బాగున్నాయి, వీళ్ళని రోజు వింటూనే ఉన్నాం కదా మనం. ఒక టీఎం సౌందరరాజు గారు వింటున్నాం, లేకపోతే పివి శ్రీనివాస్ గారు వింటున్నాం, లేకపోతే రేపేమో వెరైటీ కావాలంటే మాధవపెద్ది గారు, పిఠాపురం, అందరూ వింటున్నాం కదా. ఈ ఒక వెరైటీ కోసం గాయకుడు కావాలి అన్నగా అన్నాడు ఇంద్రుడు. ఈ అన్ని రకాలు పాడేవాడు వాడు కావాలన్నాడు. ఎందుకంటే వీళ్ళెవరు అన్ని రకాలు పాడలేరు. నెవర్, ప్రతి వాళ్ళ ఏదో ఒకటి పాడి ఉంటుంది. అలా అంటే ఒక ఆయన ఉన్నాడంటే, శ్రీపతి పండితారు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన ఉన్నాడు. అంటే యమధర్మరాజు అన్నాడు, లేదు లేదా ఆయన ఇంకా టైం ఉంది, 15-20 పైన ఉంది ఆయన. టైం ఉంటే అదేంటి అవన్నీ కాదు, ఆయన తీసుకురండి. ఏముంది, ఆయన అనుభవించాల్సిందంతా అనుభవించాడు కదా అక్కడ. ఆయనకి వందెంతో అనుభవించాల్సిన మనం చేద్దాం ఇక్కడ. అక్కడే భూలో కోసం ఏం చేస్తారు, మనం ఆయనకి ఇన్ని రకాల గౌరవం ఇద్దాం అని చెప్పి ఆయన ముచ్చలు పెట్టి తీసుకెళ్ళిన మహానుభావుడే మన బాలసుబ్రహ్మణ్యం గారు. అందుకని చిన్న కరోనా వల్ల ఆయన చనిపోయి ఒక్క మాట ఏమి కానీ ఆయన వెళ్ళిపోవాలని వాళ్ళు తీసుకెళ్ళారండి. ఈయన కూడా ఓకేలే, మనం చెప్పాల్సింది చెప్పాం, చేయాల్సింది ఏదో, నాకు తెలిసింది ఏదో చేయాల్సింది చేసాం, ఇంతకన్నా ఇంక చేయాల్సింది నాకేమీ లేదు అని ఒక పూర్తి ఏమంటారు, ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఇదిగా ఉంది నాకు. నా అన్ని రకాలుగా బాగుంది, హ్యాపీ అని చెప్పి హ్యాపీగా వెళ్ళాడు ఆయన. అందుకనే ఘంటసాలగా మీకు తెలుసు, చనిపోయే ముందు కూడా పాడపడి వెళ్ళాడు ఆయన. ఒక భగవద్గీత లేకపోతే వాళ్ళ మనం తెలియదు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాలి. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆఖరి పాటలు పాడే వెళ్ళాడు, కానీ ఎప్పుడు ఆయన ప్రాథమికంగా ఉండి వెళ్ళాలి. నా అదృష్టం, ఆయన నోట్లోంచి వచ్చిన ఆఖరి పాట మా ఇద్దరికి ఇది పేరు మిగిల్చిన శ్రీ తుమ్మున్నారు అమృతం పాడి ఉన్నవాళ్ళతో చెప్పాడు. నాకు తెలియదు అదృష్టం. నాకు ఆయన మన్నాడు ఫోన్ చేశాడు, ఏమయ్యా నీ పాట పాడానా, నాకు అది దమ్ము కావాలని ఆఖరి పాటగా పెట్టుకున్నాను అన్నాడు. అదే ఆఖరి పాట అవుతుందని నేను కళ్ళలో ఉంచరా. ఏదైనా మీ అందరూ తెలుసుకోవాల్సిన ఒకటే, చక్కగా సిన్సియారిటీ నేర్చుకోండి, కృతజ్ఞతాభావం. బాలసుబ్రహ్మణ్యం గారు పెళ్ళాం పేరు, తండ్రి పేరు, తల్లి పేరు పెట్టుకుంటారని ఎవరైనా ఊహిస్తారు. ఎవరు గురువు పేరు పెట్టుకున్నాడు, కోదండపాణి ఇదని చెప్పి కోదండపాణి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు. చనిపోయే వరకు గురువుని అలా చూసుకున్నాడు ఆయన. అది ఆయన, అందుకనే ఆయనలో అన్నీ చెప్పారు. కాంప్లాన్ ఈజ్ ఏ కంప్లీట్ మ్యాన్. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత. అది మనం తెలుసుకొని, అందరూ తెలుసుకుని అందరూ అలా లేకపోయినా కనీసం నేను పాటించేది ఏంటంటే, పెద్దవాళ్ళు నేర్చుకుంది ఒకటే, చాలామంది తెలియదు, నాకు నా భార్య తప్పితే ఎవరికి తెలియదు అసలు. 79 సినిమాలు నేను చేయని చెప్పాను, నా వద్ద చెప్పాను. ఇంకా అది ఏవో పేర్లు అవి చేస్తే లేని కొన్ని జబ్బులు వస్తాయి. నాకు రేపు 70 నిండుతున్నాయి, ఈ టైంలో ఈ జబ్బులు కూడా ఎందుకని చెప్పి నాకు వద్దు. నాకు ఎవడో భగవంతుడు ఇస్తాడో చనిపోయే వరకు అప్పర్ హ్యాండ్ మన ఉండాలి అని నిర్ణయించుకొని, వద్దు సినిమాలు మంచి సినిమాలు వస్తే చేద్దాం. వాడు ఏదో సినిమా చేసి వాడు ఏదో కొట్టమని చెప్పి దాన్ని మనం మ్యూజిక్ కొట్టమంటారు, వాడు చేయమన్నారు. మనం కొట్టేది మ్యూజిక్ మనకి ఎందుకు అని చెప్పి మానుకున్నవి చాలా ఉన్నాయి. 1-2 కాదు, పెద్ద సంస్థలు కూడా నన్ను తిట్టారు కూడా. ఏంటంటే నా సినిమా అనేది ఒక డోర్ ఒకటే. నేను రచన సంగీతం చాలా చేశాను, లేకపోతే భక్తి సంగీతం చేసాం, ఆల్రెడీ రెడీ చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. నాకు తృప్తి ఉండాలి. మనకి తృప్తి లేని పని మనం చేయకూడదు. డబ్బు అనేది మనం తృప్తిగా చేస్తే ఆటోమేటిక్గా డబ్బు మనకి భగవంతుడు ఇస్తాడు, దాంట్లో ఏం డౌటే లేదు. సో అందుకే మీరు పాడేది ప్రతిదీ ఆడియన్స్లో కనీసం ఒకడైనా ఉంటాడు. ఎలా పాడాడో చెప్పడానికి ఉంటారు వాళ్ళు. సురేష్ గారు కూడా ఇంకా మొదలు పెడుతున్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. చెప్పి చేయండి, బాగా చేయండి అని కొన్ని మాటలు చెప్పాను. తర్వాత ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేద్దామండి, ఎలా చేయాలా అనుకున్నాం. దానికి ఆల్రెడీ ఆయన ఒక తమిళ్లో, అది కూడా తెలుగులో ప్రోగ్రాంలో మీరు స్ఫూర్తి తీసుకో. సంగీతం మీద ఉన్న మక్కువ అటువంటిది. అందుకని దాన్ని ఆసరాగా మనం తీసుకుని మనం ఇష్టం వచ్చినట్టుగా నేను చేసేదే పాట, నేను పాడేదే పాట అనకూడదు కదా, తప్పది. సంగీతానికి ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, 5 పంచభూతాలు అవి లేకపోతే సంగీతమే లేదు.
ఒకటి లిరిక్ రైటర్. ఆ లిరిక్స్ని అర్థం చేసుకుని సంగీతం అందించే సంగీత దర్శకుడు. ఈ ఇద్దరిని బాగా దృష్టిలో పెట్టుకుని మా అనుభూతుల్ని పంచుకునే గాయకుడు ఉండాలి. దాని తర్వాత మ్యూజిషియన్స్ లేకపోతే అసలు పాట రట్టి కట్టదు. మ్యూజిషియన్స్ వీళ్ళ 4 విభాగాలని అద్భుతంగా ప్రతి అక్షరం వినపడేట్టుగా చేయగలిగేటువంటి సౌండ్ ఇంజనీర్. ఈ 5 మంది కలిస్తేనే పంచిపోతారు. అదే సంగీతం, నిజమైన సంగీతం. అది మన పాత పాటలనే ఎన్ని కొత్త పాటలు కొన్ని 100,000 వచ్చినా పాత మన క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉండదు. మీకు తెలిసి నేను చెప్పగల. చాలామంది గాయకులు ఈ కార్యక్రమంలో పాడుతుంటారు. అందులో నా స్టూడెంట్ శరత్ సంతోష్ అని చాలా పాటలు పాడుతున్నాడు. అక్కడే నా దగ్గర నేర్చుకుని ఇప్పుడు తమిళనాడులో చెన్నైలో ఉంటాడు. అలాగే అనిరుద్ సుస్వరం వీళ్ళందరూ కూడా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెన్నైలో ఉంటున్నారు. అక్కడ సినీ ఇండస్ట్రీలో కూడా పాడుతున్నారు. మా శరత్ సంతోష్ అయితే ఇళయరాజా గారి కార్యక్రమాల్లో కూడా ఆయనతో పాటు వరల్డ్ అంతా టూర్ చేస్తున్నాడు. ఇందాక పూజ్యులు మాధవపతి సురేష్ గారు చెప్పినట్టుగా నేర్చుకోవడం, ముందుగా మనం వేదిక ఎక్కే ముందు కొన్ని అంటే వేదిక కల్పించడానికి సురేష్ గారు లాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లాంటి వాళ్ళు లేకపోతే మనం పుట్టలోనే ఉంటాం. గాయకులు బయటకు రావు, పుట్టలో ఉన్న పాముల్లాగా ఉంటాం. ఒక కళాకారులకి గురువులు నేర్పిస్తారు, కానీ వేదిక కల్పించే వాళ్ళు ఉండాలి. అలాంటి కళా సంస్థలు, ఛానల్స్, అలాగే మనకి సినిమా ఇండస్ట్రీ వీళ్ళందరూ కలిసి ప్రపంచానికి ఈ కళాకారుని పరిచయం చేస్తారు, వాళ్ళకి అవకాశం ఇస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వెల్ ట్రైనింగ్, మంచి గురువుల దగ్గర సరళి స్వరాల దగ్గర నుంచి అంటే క్లాసికల్ మ్యూజిక్లో మినిమం వర్ణాల దగ్గర నేర్చుకోవాలి. కర్ణాటక సంగీతం అయితే ఇది స్థాయిలో కూడా అలాగే ఉంటుంది. మీకు ఏదైనా సరే ఒక రాగాన్ని గుర్తుపెట్టిన, ఆ రాగంలో ఏ స్వరాలు ఉన్నాయి, ఆ రాగం ఎలా పాడాలి, దాని ఫ్లో ఎలా ఉంటుంది. ప్రతి పాటలో ఒక రాగం ఉంటుంది, తాళం ఉంటుంది. అది ఎంత కొత్త పాట అయినా సరే, నీ కాళ్ళని పట్టుకు వదలనని పాటల్లో కూడా అవేరి రాగం ఉంటుంది. ప్రతి పాటలో ఒక రాగం ఉంటుంది. దాన్ని తెలుసుకొని మనం పాడితే ప్రతి అక్షరం మీద ఒక స్వరం ఉంటుంది. అసలే నేర్చుకోకుండా పాట ఏముంది ఇలా పాడేయచ్చు అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇది ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఎవరైతే పాడాలనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళు ఇచ్చిన బంగారు అవకాశం. ఇది మామూలుగా ఉండదు. యూట్యూబ్ ఇప్పుడు ఒక సినిమా అనుకోండి, పాట హిట్ అయితే 3 నెలలు ఉంటుంది. ఈ రోజుల్లో 4 నెలలు తర్వాత ఎవరు అడిగారు. హిట్ కాకపోతే అసలు హాల్ నుంచి బయటకు రాగానే మర్చిపోతాం పాటని. కానీ యూట్యూబ్లో ఎప్పుడు ఉంటుంది పాట, తర్వాత స్ప్రెడ్ అవుతుంది. ఒకరికి నచ్చితే ఇంకా 10 మందికి పంపిస్తుంటారు, లింక్ పంపిస్తారు. ఇది మొత్తం ప్రపంచంలో ఉండే అందరికీ వెళ్ళిపోతుంది మీ పాట, అంతే కదా సార్? సో అలాంటి పాటని లైట్గా తీసుకొని ఎవరు పాడాలి. ఎంత కష్టపడి శాస్త్రీయ సంగీతం బేసిక్స్ నేర్చుకోవాలి. పాటలో ఏం రాగం ఉంది, ఆ రాగం ఫ్లో ఏంటి అనేది మనం నేర్చుకొని పాడితే తప్పకుండా మీకు మా అప్పుడు అన్ని అవకాశాలు లేవండి. మేము పాడతా తీగ ఫస్ట్ సిరీస్ నేను ఫైనల్స్కి వచ్చాను. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇక్కడ లేదు. మాకు భగవంతుడు మాత్రమే ఇచ్చేది. అది ఎవరికైనా ఇవ్వచ్చు. భగవంతుడు ఎంత ఉన్నతమైన కోటీశ్వరులైనా సరే ఆ శృతిని ఎక్కడ కొనుక్కోలేదు. ఏ డాక్టర్ కూడా శృతి పెట్టలేడు గొంతులో. అంటే అంత ప్రీషియస్ గిఫ్ట్. మీరు అందరు సింగర్స్ కాబట్టి, ఎంతమంది సింగర్స్ ఇక్కడికి వచ్చారు ఒకసారి చేయండి. మీరందరు సింగర్స్ కాబట్టి చెప్తున్నాను. మీకు అంబానీ గారు కూడా కొనుక్కోలేని గిఫ్ట్ మీకు దేవుడు ఇచ్చాడు. సింగర్స్ అనేవాళ్ళు 1% ఉంటారు. ఆ 1%లో కూడా చాలా మంది నాకు సింగింగ్ టాలెంట్ ఉందని గుర్తుపట్టలేని వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఉన్న ఎవరు నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఇలా ఆ 1%లో కూడా ఒక 1లో 10% వాళ్ళే మనకి బయట వచ్చి నేర్చుకుంటున్నారు. ఆ 10%లో కొంతమంది మధ్యలోనే మానేస్తారు, కొంతమందికి ప్రైజ్ రాకపోతే మానేస్తారు, కొంతమంది టీచర్ తిట్టిందని మానేస్తారు. ఇలా అన్ని ఫిల్టర్ అయ్యాక మిగిలేది ఒక బిందువు అంతా మిగులుతారు. దయచేసి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
మీరు పాడే ప్రతి పాటని బాగా రిహార్సల్ చేయండి, బాగా నేర్చుకొని పాడండి. తర్వాత ఎవరైనా సంగీతం నేర్చుకోకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఈరోజు స్టార్ట్ చేస్తే రేపటికల్లా 1 డే సీనియర్ అవుతారు మీరు, ఎల్లుండికల్లా 2 days సీనియారిటీ వస్తుంది. కాబట్టి మీరు క్లాసికల్ మ్యూజిక్ స్టార్ట్ చేయండి అందరూ. ఒకవేళ నేర్చుకోకపోతే చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకొని వదిలేసిన వాళ్ళు కూడా ఎప్పుడైతే మీరు క్లాసికల్ మ్యూజిక్ సరళి స్వరాల దగ్గర నుంచి వర్ణాల దాకా పర్ఫెక్ట్గా నేర్చుకొని అకారంతో కూడా పాడగలుగుతారా, హిందుస్థానీ ఏదైనా, మీరు చాలా అద్భుతమైన గాయకులు అవుతారు. కాబట్టి మేక్ యువర్ సెల్ఫ్ మోటివేటర్ ఫర్ యువర్ సెల్ఫ్. సో దయచేసి ఇలా చక్కగా పాడండి. సురేష్ గారు, మీ యజ్ఞం ఇక్కడ మొదలవుతుంది. తప్పకుండా ఇది బాగా సఫలీకృతం అవ్వాలని మా స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు అవకాశం ఇవ్వండి. నేను నా సంస్థ నుంచి మీకు నవీన్ గారికి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము నేర్పిస్తాం గురువులను, కానీ వాళ్ళకి మీరు ఎంత ఖర్చు పెట్టి ఎంత అది చేయాలి ప్రపంచానికి చూపించండి. నాలాంటి గురువులందరినీ తయారు చేస్తుంటాం. మీరు చక్కగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఇక్కడ పాడే వాళ్ళందరినీ కూడా మీరు వెలుగులోకి తీసుకురావాలి. మీ ఛానల్లో పాడిన వాళ్ళని చూసి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ మిమ్మల్ని పిలిచి సినిమాలో పాడించాలి అని నేను ఆశిస్తూ, మిమ్మల్ని విష్ చేస్తూ, సో అందరూ బాగా పాడండి, చాలా బాగా నేర్చుకోండి. నేర్చుకోవడం, సాధన చేయడం, పాడడం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुरगुणवे गुरुदैत्यकरक्षेप्रे गुरुधर्म सधाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढकुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गीताय
गीतलीनाय गीताशयाय गीतवाद्यपटवे ध्येयचरिताय गाय प्रवराय गन्धर्वप्रियसुते गाय गाधीर विग्रहाय गङ्गाजलप्रणयवते गौरी स्तनन्दनाय गौरी हृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि शिवशङ्करी
తెలుపలేక తెలుపుటకు భాష చేతగాక తెలుపుటకు భాష చేతగాక ఇదే నా మొదటి ప్రేమ లేఖ రాశాను నీకు చెప్పలేక ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేతగాక తెలుపుటకు భాష చేతగాక మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం పువ్వని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం ఏ రీతిగా నిన్ను పిలవాల తెలియదు నాకు ఏ రీతిగా నిన్ను పిలవాల తెలియదు నాకు తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని ప్రేమ 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 ఇదే నా మొదటి ప్రేమ లేఖ రాశాను నీకు చెప్పలేక ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేతగాక తెలుపుటకు భాష చేతగాక ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము శంకరాభరణము శంకర గళనిగళము శ్రీహరి పద కమలము శంకర గళనిగళము శ్రీహరి పద కమలము నాదరత్న మాలికా తరళము శంకరాభరణము శాల
బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద 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 గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందును థ్యాంక్ యూ. కరరాధనే వసంతం కనదరికి రాని వనాల కోసం
चला चल रहा कितनी हसीन है ये दुनिया फूल सारे झमेले देख फूलों के मेले बड़ी रंगीन है ये दुनिया दुंदार कर दुंदार कर दुंदार कर दुंदार कर दुंदार कर दुंदार भैया दुंदार कर दुंदार कर दुंदार कर दुंदार कर दुंदार कर दुंदार भैया ये रास्ता है कह रहा अब मुझसे मिलने को है कोई कहीं अब तुझसे ये रास्ता है कह रहा अब मुझसे मिलने को है कोई कहीं अब तुझसे दिल को क्यों ये बेताबी किससे मुलाकात होनी है किसका सबसे अरवा था शायद वही बात होनी है यूं ही चला चल रही यूं ही चला चल रही जीवन गाड़ी है समय पहिया आंसू की नदियां भी है खुशियों की बगिया भी है रास्ता सब तेरा तक के भैया यूं ही चला चल रही यूं ही चला चल रही इतनी हसीन है ये दुनिया फूल सारे झमेले देख फूलों के मेले बड़ी रंगीन है ये दुनिया